ఇదేందో మా చెదలన్న ఈ విధంగా పగబట్టింది. మా కిచెన్ రూమ్ పక్కన సజ్జ పైన చిన్నగా చెదలు వచ్చింది. ఫస్ట్ కొంచెం అనుకున్నా, తెల్లారి చూసేసరికి ఇంత పెద్ద గడ్డలాగా తయారైంది. ఈ గడ్డను కట్టబెట్టి కదిలిచ్చిన మొత్తం చెదలే ఉంది ఘోరంగా. చూడుర్రి, కట్టబెట్టి కదిలిచ్చిన మొత్తం చెదలు ఘోరంగా తిరుగుతుంది. దీన్ని చుట్టబట్టి చిన్నగా కొట్టిన పెద్ద హోల్ అయిపోయింది. ఈ హోల్లో మొత్తం చెదలే ఉంది, కుప్పలు కుప్పలు ఉంది. ఇంకో వీడియోలో చూపిస్తున్నా చూడుర్రి, ఈ విధంగా కుప్పలు కుప్పలు ఉంది. దీన్ని చేత తీసి చూపిస్తా ఇప్పుడు చూడుర్రి. మొత్తం చెదలే ఘోరంగా ఉంది. ఇంకో చేత తీసి చూపిస్తున్నా చూడుర్రి, మొత్తం చెదలే కుప్పలు కుప్పలు. నేను అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు చెదల మందు కొట్టుకోలేదు, కట్టెబట్టి చీపురు పట్టి మొత్తం తీసి చూపిస్తున్నా చూడుర్రి. గమనాల ఇగో ఏ విధంగా ఉందో ఇంత చెదలే, అంతా ఈ తెల్లదంతా చెదలే ఘోరంగా. పిల్లలు ఘోరంగా పెట్టింది. నేనైతే మా ఇల్లు కట్టేటప్పుడు చెదల మందు కొట్టుకోలేదు. మొత్తం తీసి శుభ్రం చేసిన తర్వాత ఈ విధంగా ఉంది చూడుర్రి మామ. మీ ఇంటికి కూడా ఈ విధంగా చెదలు వచ్చిందా? వస్తే మీరు ఏం చేసిర్రు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయర్రి మామ. మీరు కనుక ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే చెదల మందు కంపల్సరీ పిచికారీ చేసుకోండి. కంపెనీలు ఉంటాయి, చెదల మందు పిచికారీ చేస్తాయి. మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వండి, చెదల మందు కంపల్సరీ కొట్టుకోండి. ఓకే మామ, ఉంటా మరి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయర్రి, షేర్ చేయర్రి. ఇట్లానే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్రి. ఉంటాం మళ్ళా. బాయ్ దోస్తులు.